ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఉద్యోగం చేసే వాళ్ళకి గ్రాట్యుటీ అంటారు కదా, అసలు అది ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది? చాలా మందికి ఈ విషయం తెలియదు. అదే తెలిసిన వాళ్ళ గురించి కాదు, తెలియని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. దాని యొక్క నిబంధనలు ఎలా ఉంటాయి, ఎన్ని ఇయర్స్కి వస్తుంది, అసలు ఎలా వర్తిస్తుంది అంటే ఒకసారి దాని గురించి. గ్రాట్యుటీ అనేది స్థిరమైన ఉద్యోగులకి యజమాని చేత కొంత మొత్తాన్ని ప్రతి సంవత్సరం కూడా జోడిస్తూ రిటైర్మెంట్ సందర్భంగా కానీ లేదా ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కానీ ఇచ్చే పెద్ద మొత్తంలో అమౌంట్గా చెప్పొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే అంటే కనీసం 5 ఏళ్ళు మినిమంగా ఒక ఎంప్లాయీ పనిచేసినప్పుడు మాత్రమే గ్రాట్యుటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సంవత్సరానికి ఒక ఉద్యోగం మారుకుంటూ వేరువేరు ప్రాంతాలకు పోయినప్పుడు గ్రాట్యుటీ రాకపోవచ్చు. అక్కడ స్థిరంగా ఒక 5 ఏళ్ళు ఉన్న తర్వాత తప్పనిసరిగా ఆ 5 ఏళ్లకు సంబంధించిన మొత్తాన్ని ప్లస్ భవిష్యత్తులో అతను ఉండబోయేటువంటి సమయాన్ని కలిపి ప్రతి నెల కొంత మొత్తాన్ని దానికి ఒక లెక్క ప్రకారంగా ప్రభుత్వం నిర్దేశించిన లెక్క ప్రకారంగా ఆ అమౌంట్ని అతని జీతాన్ని బట్టి అతని బేసిక్ శాలరీ ఎంత ఉంటుంది, చిట్ట చివరిగా అతని బేసిక్ శాలరీ ఎంత ఉంటుందనే బేస్ చేసుకొని దాన్ని గుణిస్తూ టోటల్గా మొదటి దాకా తీసుకొచ్చి కొంత మొత్తాన్ని జమ చేస్తూ ఆ మొత్తాన్ని లెక్కించి తన గ్రాట్యుటీ రూపంలో చెల్లిస్తారు. అంటే పిఎఫ్ కాదా సార్ అది? ప్రావిడెంట్ ఫండ్ వేరు, గ్రాట్యుటీ వేరు. దీనికి సంబంధం లేదు. ప్రావిడెంట్ ఫండ్లో ఎట్లా ఉంటాయంటే మనం కొంత దాంట్లో కలుపుతాం, వాళ్ళు కొంత కలుపుతారు. పెన్షన్ కానీ ప్రావిడెంట్ ఫండ్ ఇట్లాంటి వాటిలో ఉద్యోగికి సంబంధించిన జీతం కొంత కలుస్తుంది, కొంత యజమాని చేత వచ్చేటువంటి కొంత అమౌంట్ కలుస్తుంది. రెండు కలిపి ఉంటాయి వాటిలో. గ్రాట్యుటీలో మాత్రం ఉద్యోగికి సంబంధించిన ఏవి కటింగ్ ఉండదు. మొత్తం టోటల్గా యజమాని మాత్రమే చెల్లించేది ఉంటుంది. అంటే కొన్నేళ్ల పాటు ఒక యజమానికి నమ్ముకొని అతని కంపెనీలో పనిచేస్తున్నందువల్ల ఆ యజమాని ఇచ్చేటువంటి కొంత మొత్తం అమౌంట్ ఒకేసారి చెల్లించడం అనేది జరుగుతుంది. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడన్నా ఇస్తాడు, లేకపోతే అతను లాస్ట్ దాకా ఉండి ఒకవేళ రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ సందర్భంగా గ్రాట్యుటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి ఏంటంటే 12 మంది ఎంప్లాయీస్ మినిమంగా ఉండేటువంటి కంపెనీ అయితేనే ఇది వర్తిస్తూ అనేది కంపెనీ చట్టం చెప్తోంది. మినిమం 12 ఎంప్లాయీస్ ఉండాలి. అయితే ఒకసారి 12 మంది ఎంప్లాయీస్ ఉన్న తర్వాత గ్రాట్యుటీ స్టార్ట్ చేశాక 10 మంది ఎంప్లాయీ అయ్యారనుకోండి, వీళ్ళ గ్రాట్యుటీ తీసేయడానికి వీల్లేదు. గ్రాట్యుటీ ఎవరిదైతే స్టార్ట్ అయిందో వాళ్ళు కంటిన్యూ చేయనట్టయితే వాళ్ళు 5 years అయిన తర్వాత గ్రాట్యుటీ మొదలు పెడతారు. 5 years అయిన తర్వాత గ్రాట్యుటీ అనేది లెక్కిస్తారు. కాబట్టి 5 ఏళ్ల తర్వాత గ్రాట్యుటీ లెక్కించిన తర్వాత 12 మంది బదులుగా 10 మంది అయ్యారని వాళ్ళ గ్రాట్యుటీ తీసేయడానికి వీల్లేదు. వాళ్ళ వరకు మాత్రం గ్రాట్యుటీ లెక్కిస్తూ ఉండాలి. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్కి అది వర్తించకపోవచ్చు, కానీ పాత ఎంప్లాయీస్కి మాత్రం అది కంటిన్యూ అవుతుంది. ఇలాంటి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గ్రాట్యుటీ రావాలి అంటే స్థిరంగా ఒక దగ్గర 5 ఏళ్ళన్నా మినిమం పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే మాటికి జాబులు మార్చే వాళ్ళకు గ్రాట్యుటీ వచ్చే అవకాశాలు లేవు. ఒక కంపెనీలో స్థిరంగా ఉండడం, కనీసం 12 మంది ఎంప్లాయీస్ పైన ఉండేటువంటి కంపెనీ అయినప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దీనికి పిఎఫ్కిను ప్రావిడెంట్ ఫండ్ కానీ పెన్షన్ కానీ సంబంధం లేదు. ఇది సపరేట్గా ఒక యజమాని తన దగ్గర పనిచేసిన ఉద్యోగి వల్ల తను కూడా ఎంతో కొంత లాభపడతాడు కాబట్టి తన లాభంలో కొంత భాగాన్ని ఉద్యోగికి ఇస్తున్నట్టుగా లెక్కేసుకోవాలి. ఆ రకంగా దీన్ని అనుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఈ లెక్కింపులు వ్యవహారాలు అనేది ఒక పెద్ద విషయం. అని మనం ఒకసారి దీని గురించి వివరంగా చెప్పుకుందాం. అంటే సార్, ఈ గ్రాట్యుటీ అనేది రైటా? అది ఖచ్చితంగా ఇవ్వాలా? చట్ట ప్రకారంగా ఇది హక్కే. చట్ట ప్రకారం హక్కే. 12 మంది ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉండేటువంటి ఏ కంపెనీలో అయినా డిమాండ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే, యజమాని ఇవ్వకపోయినట్టయితే కార్మిక చట్ట ప్రకారంగా కార్మిక కోర్టులోకి వెళ్ళి మనం అక్కడ దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆ యజమాని మీద కేసు వేసి మనం దాన్ని రప్పించుకోవడానికి మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కూడా మనం ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాం ఆ సంస్థ నుంచి 5 ఏళ్ళ తర్వాత, లేదంటే రిటైర్మెంట్ అప్పుడైనా మినిమం 5 years పనిచేసిన తర్వాత గ్రాట్యుటీ ఒకవేళ చెల్లింపులు లెక్క కట్టకపోతే మనం కోర్టుకు వెళ్ళి మనం దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఏదైతే కోర్టులు ఉన్నాయో ఆ కోర్టులు, కార్మిక చట్టాల ప్రకారం ఏర్పడ్డ కోర్టులకు వెళ్ళి అక్కడి నుంచి మనం పొందడానికి అవకాశం ఉంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మన గ్రాట్యుటీ రాకపోయినా మనం కొట్లాడి తీసుకోవడానికి మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అందుకే అంటారేమో, ఏదైనా సంస్థలో పనిచేస్తే కొన్నేళ్ళు కంటిన్యూగా చెయ్యాలి, చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా వస్తాయి. మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఒకటి మారుతూ ఉంటే అక్కడే ఉంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము, ఏమి బెనిఫిట్స్ అనేవి పొందకపోవచ్చు కదా సార్. అంటే ఇవి ఎలా చెప్తున్నాయంటే, కార్మిక చట్టాలు కూడా ఏం చెప్తున్నాయంటే, కార్మికుల వల్ల యజమానికి లేదా ఉద్యోగం కల్పించిన వారికి ఆ సంస్థకు కొంత లాభాలు రావాలి. సంస్థ లాభదాయకమైనప్పుడే కదా దాంట్లో ఉండే ఎంప్లాయీస్కి ఏమైనా ఇవ్వగలిగేది.
సంస్థే నష్టాల్లో నడుస్తుంటే ఎంప్లాయీకి ఏమి ఇవ్వగలుగుతుంది? అంటే సంస్థ లాభాల్లోకి రావాలంటే ఎంప్లాయీ అనేవాడు నిజాయితీగా పనిచేయడం, పూర్తి కాలాన్ని దానికి వెచ్చించడం, అది నా సంస్థ అనుకునే ఉద్దేశంతో పనిచేయడం, దాని అభివృద్ధి కోసం కృషి చేయడం, దాని లాభాల కోసం కృషి చేయడం. ఎస్. అది ఎప్పుడైతే లాభపడిందో ఆ లాభాల నుంచి తనకు కూడా కొంత లాభం రావాలని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ తన ఉద్యోగం సక్రమంగా నెరవేర్చకపోవడం, ఎక్కడ 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కడ 100 రూపాయలు ఎక్కువ వస్తాయి, అక్కడ ఆశపడి మనం వెళ్ళిపోవడం, ఇంకా మెరుగైన జీవితం గడుపుతామని భావించినప్పుడు యజమాని కూడా నీ వల్ల పెద్ద బెనిఫిట్ కాదు కాబట్టి నువ్వు కూడా యజమాని అడిగేటప్పుడు నీకు హక్కు ఉండదు. ఎస్. కాబట్టి యజమానిని గలంగా మనం ఎప్పుడు అడగలుగుతాం అంటే కొంతకాలం మనం స్థిరంగా ఒక 5 ఏళ్లను మనం స్థిరంగా ఉన్నప్పుడు మనకి రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని పెంచమని మనం అడగడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఎక్కువ కాలం పనిచేసినప్పుడు ఏ యజమాని అయినా ఎంతో కొంత డెఫినెట్గా పెంచడం కానీ ఏదో ఒక రకంగా ఉపయోగపడటం కానీ చేస్తారు. 90%, 99% చేస్తారు. ఎక్కడైనా 1-2 మాత్రం చేయకపోవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ చేస్తారు. ఎస్. ఎందుకంటే యజమాని ఉద్యోగికి మధ్య సంబంధం ఒక కుటుంబ సంబంధం, ఒక ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోతారు. వారు కూడా ఒక కుటుంబంలో సభ్యులే. ఆ మొత్తం సంస్థని కుటుంబం అనుకుంటే ఆ కుటుంబంలో ఉద్యోగులు, యజమాని ఇంటికి పెద్ద లాంటి వాడు. ఎస్. కాబట్టి ఇంటికి పెద్ద ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేటువంటి అందరి గురించి ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క బాగోగులు కూడా, వాళ్ళ యొక్క యోగక్షేమాలు, వాళ్ళ ఆర్థిక అవసరాలు ఇలాంటివన్నీ గమనించి దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఆ కార్మికుడు రిటైర్మెంట్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంత మొత్తంలో తను సంపాదించుకొని వెళ్ళాలి. ఎందుకంటే భవిష్యత్తు మరి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగం చేయడు, తను ఎక్కడ పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి తను పనిచేసే 18 రోజులు శక్తి ఉన్నందు కూడా ఇక్కడే పనిచేశాడు. కాబట్టి తన శక్తి పోయిన తర్వాత కూడా మరణించేదాకా అది ఉపయోగపడేటట్టు ఉండాలి. అతని కుటుంబానికి కూడా ఎంతో కొంత బెనిఫిట్ చేసేటట్టు ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ సార్.